హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను రీసెంట్గా కండక్ట్ చేసిన గివ్ అవేలో ఎవరు విన్ అయ్యారో అనౌన్స్ చేయబోతున్నాను. అండ్ అలాగే నా ప్రీవియస్ వీడియోలో జాస్పర్ ట్రిప్ సగం పోస్ట్ చేశాను కదా, మిగతా ట్రిప్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. జాస్పర్ ట్రిప్ లో ఫస్ట్ మేము కొలంబియా ఐస్ ఫీల్డ్స్ అండ్ స్కై వాక్ బ్రిడ్జ్ కి వెళ్ళామని చెప్పా కదా. నెక్స్ట్ డే ట్రిప్ లో మాలిగ్నే లేక్ క్రూజ్ కి వచ్చాం. ముందుగానే మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. సో వాళ్ళు టైం స్లాట్స్ ఇస్తారు, ఆ టైం కి మనం అక్కడ రెడీగా ఉండాలన్నమాట. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం. సో మాకు ఇంకా 15 minutes టైం ఉందని అన్ని చూస్తూ వీడియోస్ తీసుకుంటున్నా. టైం అయిపోయింది, ఇంకా బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. బోట్ ఎక్కే ముందు మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. బోట్ లోపలికి అయితే ఎక్కేసాము. సరదాగా కొన్ని సెల్ఫీస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చుట్టూ నేచర్ చూసారా, ఎంత అందంగా ఉందో కదా. నార్మల్ గానే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అలాంటిది పైన స్కై, కింద వాటర్, చుట్టూ గ్రీనరీ అండ్ మౌంటైన్స్ చూస్తూ అలా వాటర్ మీద బోట్ లో ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలింగ్ చాలా నచ్చింది నాకు. బోట్ వెనక్కి వెళ్ళి కావాలి అంటే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా అలా చెప్పాక ఆగుతామా, వెంటనే వచ్చి ఆ వాటర్ ఫ్లోని, చుట్టూ ఉన్న నేచర్ ని ఎంజాయ్ చేస్తూ కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా బోట్ లోపలికి వెళ్ళిపోయాం. ఈ బోట్ లో మనల్ని అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఒక ఐలాండ్ కి తీసుకెళ్తున్నారు. ఈ లేక్ లో చాలా దూరం తీసుకెళ్లి ఒక ఐలాండ్ లో మనల్ని దింపుతారనమాట. ఆ ఐలాండ్ లో టైం స్పెండ్ చేయడానికి ఒక 20 minutes టైం ఇస్తారు. ఐలాండ్ అయితే వచ్చేసింది. 20 minutes టైం ఉంది అని ఇంకా అన్ని వీడియోస్ తీస్తున్నాను ఫాస్ట్ గా. ఇదే అన్నమాట ఐలాండ్. నాకు ఈ ఐలాండ్ కంటే కూడా ఐలాండ్ కి రావటానికి బోట్ లో ట్రావెల్ చేస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేసిన ఫీలే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జాస్పర్ స్కై ట్రామ్ కి వెళ్ళాము. ఇప్పుడు మనం కింద ఉన్నాం. జిప్ లైన్ అని ఒకటి ఉంటుంది. సో ఆ జిప్ లైన్ లో మనల్ని కొండ పైకి తీసుకెళ్తారు. ఆ కొండపైన చాలా మంది హైకింగ్ చేస్తారు. ఇదే జిప్ లైన్ అన్నమాట. లోపలికి వెళ్తున్నాం అందరం. స్లోగా జిప్ లైన్ పైకి స్టార్ట్ అవుతుంది. కింద నుండి మౌంటైన్స్ పైకి వ్యూ అంతా చూసుకుంటూ వెళ్తుంటే భలే అనిపించింది. అలా కాసేపు ట్రావెల్ చేసి ఫైనల్ గా పైకి రీచ్ అయిపోయాము. అక్కడ చూసారా, పెద్ద మౌంటైన్ ఉంది కదా, అందరూ హైక్ చేస్తున్నారు. నేను కూడా హైక్ చేయటం స్టార్ట్ చేసా. ఎండ్ పాయింట్ వరకు అయితే వెళ్లే ఓపిక లేదు, కానీ ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను. అనుకున్నట్టే సగం దూరం హైక్ చేసి ఇంకా ఆపేసి అలా తిరుగుతూ వ్యూ మొత్తం చూస్తూ మేమందరం కలిసి టైం స్పెండ్ చేసి మెమరీస్ కోసం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా మాకు టైం అయిపోయింది, సో తిరిగి వెళ్ళిపోతున్నాం జిప్ లైన్ లో. పైనుండి వ్యూ మాత్రం అద్దిరిపోయింది. హలో గాయ్స్, ఇప్పుడు గివ్ అవేలో ఎవరు విన్ అయ్యారో చూద్దాం. గివ్ అవేలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు అండ్ చాలా చాలా మంచి కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎవరు విన్ అయ్యారో చూద్దాం. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. సో నేను కళ్ళు మూసుకొని 2 తీయాలి అనుకుంటున్నా. ఫస్ట్ విన్నర్ ఎవరో చూద్దాం. సింధుజ 3036. సో సింధుజ 3036, కంగ్రాచులేషన్స్. గివ్ అవే విన్నర్ మీరు. ఏం చేస్తారు అంటే, నేను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీ ఫుల్ నేమ్ అండ్ అడ్రస్. సో నేను మీతో టచ్లోకి వచ్చి మీ అడ్రస్కి నేను మీకు గిఫ్ట్ పంపిస్తాను. సో ఇప్పుడు గివ్ అవేలో సెకండ్ ఎవరు విన్ అయ్యారో చూద్దాం. శ్రీనివాస్ డబ్బూరి 2032. శ్రీనివాస్ డబ్బూరి
2032. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీ ఫుల్ అడ్రస్ అండ్ ఫుల్ నేమ్తో. నేను టచ్లోకి వచ్చి నేను మీ అడ్రస్కి గిఫ్ట్ పంపిస్తాను. సింధుజ అండ్ శ్రీనివాస్ గారు ఇద్దరికి కంగ్రాచులేషన్స్. మీరు గివ్ అవేలో విన్ అయ్యారు. చిట్స్లో ఎవరి నేమ్ అయితే రాలేదో వాళ్ళు ఫీల్ అవ్వద్దు. నేను ఖచ్చితంగా ఫర్దర్గా నా వీడియోస్లో గివ్ అవేస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు రాకపోయినా మీకు తర్వాత వస్తుంది. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. శ్రీవాణి అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయి నాకు. ఇన్వైటెడ్ బై శ్రీవాణి అని చెప్పి చాలా మందికి ఆమె సజెస్ట్ చేశారు, వేరే వాళ్ళని, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవాణి గారు. మీరు నాకు చాలా జెన్యూన్గా సపోర్ట్ చేసినట్టు అనిపించింది. మీరు పార్టిసిపేట్ చేయడం కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేసి పార్టిసిపేట్ చేసేలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా జెన్యూన్గా సపోర్ట్ చేసే వాళ్ళని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మీరు గివ్ అవేలో విన్ అవ్వకపోవచ్చు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఫర్దర్గా ఎప్పుడైనా కూడా నేను మీకు మంచి గిఫ్ట్ పంపించాలి అనుకుంటున్నాను. మీరు జెన్యూన్గా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో జాస్పర్ ట్రిప్ ఇలా జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనే అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పండి. సో నా నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగిన వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. Thank you so much for watching this video. See you guys.